తేదీ 4/4/26 రోజున ఒక దొంగతనం అయితే దాని మీద 6వ తారీఖు మనకు కంప్లైంట్ రాగా అంటే దాని మీద కేసులు నమోదు చేసి క్రైమ్ నెంబర్ 181/26 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా మామూలు పిఎస్ పరిధిలో కేసు నమోదు చేసిన తర్వాత దాదాపు ఫిర్యాదుదారుడు 8 తులాల గోల్డ్ అందాజా పోయిందని, వెండి కూడా దాదాపు 40 తులాల వరకు పోయిందని కంప్లైంట్ ఇవ్వగా ఈ కేసు పరిశోధన భాగంగా గౌరవ ఎస్పీ మేడం గారు శ్రీమతి జానకి ఐపీఎస్ గారు ఈ కేసును ఛేదించాలని చెప్పేసి మా సిసిఎస్ సహకారంతో ప్లస్ రూరల్ పిఎస్ సహకారంతో 3 బృందాలను ఏర్పాటు జరిగింది. దానిలో ముఖ్యంగా మన నాగార్జున గౌడ్ సిఐ సిసిఎస్ గారు, అదే కృష్ణయ్య సిసిఎస్ సిఐ గారు, చంద్రమోహన్ రూరల్ ఎస్ఐ గారు, రమేష్ సిసిఎస్ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ కేసు ఛేదనలో భాగంగా గత 15 రోజులుగా తీవ్రంగా శ్రమించి ఆ నేరస్తులను పట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన ముందు ఈరోజు నేరస్తులు వాళ్ళ పట్టే క్రమంలో మనకు దొరకడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు 2 నేరస్తులు కిరణ్ పటేలు ప్లస్ మహమ్మద్ షేక్ అని ఇద్దరిని మేము ఒక అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళ నేరం ఒప్పుకున్నారు. ఒప్పుకున్న క్రమంలో ఆ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. దాదాపు 6 తులాల బంగారం రికవర్ చేయడం జరిగింది. దీనిలో 2 తులాలు మన ముత్తూరు ఫైనాల్లో 2 చైర్లు పెట్టడం జరిగింది. అది కూడా మేము రికవర్ చేసుకుంటాము. అదేవిధంగా వెండి వస్తువులు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ కేసు నమోదైన తర్వాత అట్టి నేరస్తులు హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి అక్కడ కొంత జల్సాలకి అలవాటు పడి వాళ్ళ డబ్బులు కొంత ఖర్చు పెట్టుకొని వివిధ ప్రాంతాలు తిరుగుతూ ఇక నేరాలు చేయాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. దీనిలో భాగంగా వీళ్ళు నేరస్తులు కూడా కొన్ని ఎక్విప్మెంట్ కూడా వాళ్ళతో సీజ్ చేయడం జరిగింది. బీరువా పాలగొట్టి ఇంటి డోర్లు పాలగొట్టి నేరం అనేది పాల్పడే ప్రయత్నం చేస్తుంటారు. ఈ సందర్భంగా మా మామూలు ప్రజలకు కానీ అందరికీ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే విలువైన వస్తువులు బంగారు వస్తువులు ఎవరు కూడా ఇంట్లో పెట్టకుండా లాకర్లో పెట్టే ప్రయత్నం చేసుకోవాలని గతంలో కూడా మా ఎస్పీ గారు చెప్పినారు. అదే మేము కూడా తెలియజేస్తున్నాం. ఒక వస్తువు అనేది బంగారం ఇప్పుడు చాలా కాస్ట్ విలువైనది అయిపోయింది కాబట్టి ఈ దొంగతనాలు బాగా జరిగే ఆస్కారం మనం ఇవ్వకుండా మన వస్తువులు భద్రంగా బ్యాంకులో పెట్టుకోవాలని మేము విన్నవించుకుంటున్నాం. ఇచ్చినారు. కిరణ్ మీద 7 కేసులు ఉన్నాయి. ఇంకో అతనిపై 20 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు జైల్లో పరిచయం అయినారు. ఒకరేమో మన కర్ణాటక రాష్ట్రం చెందిన వాళ్ళు, బీదర్కి సంబంధించిన వాడు, ఇంకొకరు హైదరాబాద్ చెందినవాడు, గోల్కొండ ఏరియా. ఆ 2 వ్యక్తులు జైల్లోనే పరిచయం అయ్యి ఈ నేరంకి ఇక్కడికి వచ్చి పాల్పడడం జరిగింది.